మరి సమయం ఇచ్చిన దేవాదేవునికి, మరి అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి, అలాగే ఇక్కడ కూడినటువంటి మరి దైవ సేవకులకి, విశ్వాసులందరికీ కూడా ప్రభుపేట వందనములు తెలియపరుచుకుంటున్నాను. మరి ఆశాశారు వస్తున్నారండి. ఎక్కడున్నారు మీరు? విజయనగరంలో ఉన్నారండి? వస్తానమ్మా, విజయనగరం వస్తాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ఓకే ఓకే. అందరికీ వందనాలండి. మరి చక్కని 2 రోజుల దేవుని సేవలో పాల్పంపులు పొందుకుని అందరము కూడా మరి ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్తూ ఉన్నాము. దేవునికి కృతజ్ఞతలు. అలాగే ఆశాశారన్ పాస్టమ్ గారు, మీ సర్టిఫికెట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు తీసుకోవచ్చు. సాక్ష్యం కూడా పంచుకోవాలంటే చెప్పొచ్చండి. థ్యాంక్స్ అమ్మా. మరి రెండు రోజులు కూడా మరి దేవదేవుడు మరి అందరితో కలిసి ఇలాగా ప్రార్థన కొడుకులో మరి పాలు పాగస్లు అవ్వడానికి ఎంతగానో దేవుడు సహాయం చేశారు. నేనైతే మొదటిసారి గుంటూరు రావడం మాకు అసలు తెలియదు ఎక్కడ ఏంటో అనేది. ఇటువైపే వెళ్ళే వాళ్ళమే, అటువైపు ఎప్పుడు వెళ్ళాము. మొన్న రీసెంట్గా ఒకసారి విజయవాడ వెళ్ళాము. సాంగ్స్ గురించి అప్పుడు ప్రైజ్ వచ్చిందని తీసుకుందామని సండే స్కూల్ పరిచయం నిమిత్తము. ఈ గుంటూరు అయితే అసలు మాకు తెలీదు. దేవుడు ఏ విధంగా కలుపుతాడో, ఎలాగా నడిపిస్తాడో ఆయన చిత్తం అంతే. చాలా విషయాలు మేము నేర్చుకున్నాము. ఎంత చక్కగా జరిగింది. దేవుడు ఎంతగానో మరి 2 రోజులు చక్కగా దేవుడు నడిపించారు. ఎక్కడో ఉన్నటువంటి మనము అందరము కలిసి మరి ఐక్యతతో ఆ యొక్క బ్యానర్లో కొట్టించేటట్లుగా సహోదర ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నట్లుగా నిజమే. అందరము ఐక్యతతో అక్కడ చక్కగా జరిగింది. మరి పెద్దమ్మగారైనటువంటి మరి అమ్మగారు కూడా అక్కడికి వచ్చారు. ముసలి వాళ్ళు అయినప్పటికీ కూడాను, ఎంతో వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా. అలాగే చాలా మంది ఎక్కడెక్కడో చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. ఇది ఎందుకు, దేనిని బట్టి అంటే దేవుని ప్రేమను బట్టి. దేవుడు మనందరిపై చూపించిన ప్రేమ, మనము కూడా ఐక్యతతో ప్రేమతో ఉన్నాము కదా. ఆ ప్రేమను బట్టే మనం అందరం కలుసుకున్నాము. ఈరోజు మనలో ప్రేమ లేకపోతే మనం కలుసుకోగలమా? ద్వేషం చూపిస్తే మనం రాగలమా? కాదు. మన అందరిలోని ప్రేమ ఉంది. సహోదరులము మనమందరము దేవుని ప్రేమను తెలుసుకున్న వారము. దేవుని ప్రేమతో మనం అంటుకట్టబడి ఉన్నామని ఆ ప్రేమతోనే ఆ జయంతమ్మ గారిని మనం ప్రేమించి అందరము కలిసి ఎంతో ప్రయాసతోనే, ఎంతో ఏదైనప్పటికీ కూడాను అవన్నీ పక్కన పెడితే ఏదైనప్పటికీ మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. అందరము కలిసి దేవుని కొరకు మరి దేవుని కోసం ప్రయాసపడాలి, దేవునితో గడపాలని తట్టి ఉద్దేశంతో మరి 2 రోజులు ఎంతో దూరమైనప్పటికీ కూడా అది చక్కగా మరి దేవాదేవుడు జరిగించారు. నాకైతే ఎన్నోసార్లు దేవుడు ఎంతగానో అవకాశం ఇచ్చారు నాకు కూడా పాటలు పాడడానికి. దేవాదేవునికి వందనాలు. అలాగే ఇది ఉదయకాల ప్రార్థన ద్వారా మరి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మరి మన అందరము కూడా ఇంకా అట్టి ఐక్యతతో ఉంటూ దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చేవారుగా, ఆయన రాజ్యాన్ని మనం కట్టేవారుగా ఉండాలి. మనందరం కూడా మరి ఐక్యతతో ప్రార్థన చేయాలి. దేవుడు ఎంతగానో సహాయం చేశారు. అలాగే మేము కూడా పని నిమిత్తం వెళ్ళాము. ఎన్నో ఆటంకాలు అయినప్పటికీ మరి అబ్రహాం లింకన్ సార్ గారు ఎంతగానో మాకు సహాయం చేశారు. అసలు ఆ సర్టిఫికేట్లు కూడా రావు. చాలా మాకైతే ఫిబ్రవరి 1 నుంచి నేను జాన్సన్ మరి శుక్రవారం వాక్యం చెప్తారు కదా, జాన్సన్ నేనైతే ఫిబ్రవరి 1 నుంచి అయితే చాలా ఇబ్బంది పడిపోయాము. వాటి గురించి ఎన్నో అడిగారు. చాలా ఇచ్చాము కానీ అయినప్పటికీ అవ్వలేదు. మా సార్ అయితే వచ్చిన తర్వాత మా కోసం వచ్చారు. ఇదంతా దేవుని ప్రేమను బట్టే. దేవుని ప్రేమ ఆయనలో ఉంది కాబట్టి ఐక్యతతో మరి నందాజయ్య గారిని ప్రేమించి అందుగాను మరి అక్కడికి వచ్చారు. మా కొరకు వచ్చి అతను రాగానే అందరూ భయపడిపోయారు. ఆ విధంగా దేవుడు అక్కడ అతన్ని నిలబెట్టుకున్నారు. దేవుడు ఇంకను చేయలాగా అతని కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరి అతను రాగానే
మాకు ఇంకా రావాల్సిన టీసీ అసలు మెయిన్ చాలా ఇబ్బంది పెడతారట. అదీను ఇంకా ఓడి దాని గురించి. కానీ దేవుని కృప వలన సార్ రావడం వల్ల ఎన్ని 10 రోజులు ఎంతో టైం పడుతుందని వాళ్ళు నేను వెళ్ళిన వెంటనే ఆ మరుసటి రోజే ఇచ్చేశారు. మరి ఇంక నేను ఇటు విధంగా సహాయం చేసినటువంటి మరి అబ్రహాం లింకన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇవన్నీ అవకాశం ఇచ్చినట్టు ముఖ్యంగా అయ్యగారికి గారికి వందనాలు. ఈ విధంగా మేమందరము కలిసి మరి సేవకులు అందరము కలిసి చక్కగా 2 రోజులు మేము చాలా సంతోషించాము. ఆ యొక్క ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగానే మేము చాలా పడ్డాము. మేము సమాధానం అనే బంధముతో ఆత్మ కలిగించే ఐక్యతయందు కాపాడుకుంటూ ప్రేమ కలిగిన వారిగా అక్కడ జరిగింది. చాలా సంతోషిస్తున్నాము. అందుని బట్టి కేవలము దేవుని మాత్రమే మహిమ. దేవుడు మన నిమిత్తం ఆయన మహిమపరచబడ్డారని నమ్ముచున్నాను. సమయం అవుతుంది. దేవుడు మరి ఇచ్చినటువంటి అవకాశం బట్టి వందనాలు. ఇంకా చాలా మందిని చూడలేకపోయాము. దేవుని చిత్తం మీద మరొక మరి దేవుడు అవకాశం అనుగ్రహించుకోను గాక. ఆమేన్. మరి మాకు ఎంతగానో అతిథ్యం ఇచ్చిన అమ్మగారికి, అదే విధంగా మరి ముఖ్యంగా ప్రత్యేకంగా మన జాన్దండ సాయి గారికి, అలాగే యమశ్రామ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే పెద్దవారైనటువంటి కృపాచార్య మరి అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యాకోబ్ పాస్టర్ గారికి. మేమైతే ఈ 2 రోజులు చాలా సంతోషముగా మేము ఆయనలో దేవుడిలో ఆత్మీయంగా మేము బలపడ్డాము అని మేము నమ్ముచున్నాము. మేము తెలియపరుస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మనము దేని గురించి నేర్చుకుందామంటే ప్రేమ గురించి మనము తెలియపరుచుకుందాం. ప్రేమ కలిగి మనము ఉండాలి. ప్రేమ కొరకు మనం ప్రయాసపడాలి. ప్రేమ నిమిత్తం ఒకరినొకరము తగ్గించుకోవాలి. ప్రేమ కొరకు మనము ఒకరినొకరు సహించుకోవాలి. ప్రేమ కలిగి ఉంటే మనం ఏదైనా జయించగలం. ఈరోజు క్రైస్తవులైతేనేమి, అన్యజనులైతేనేమి ప్రేమ అనేది తగ్గిపోతున్నటువంటి పరిస్థితులు. బయట ప్రపంచం అయితే భయంకరంగా ఉన్నది. ప్రేమ అనేది డబ్బుతో కూడిన పని అయిపోయింది. అంటే మన దగ్గర ధనం అయితే మన దగ్గర ఉంటే ఎంతో మంది మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. పరిస్థితి లోకం అయితే భయంకరంగా ఉంది. మన దగ్గర చేతి నిండా డబ్బు ఉంటే ఎక్కడ లేని వారందరూ కూడా మనకు బంధువులు అయిపోతారు. ఎక్కడ లేని వారందరూ మనకు చుట్టాలు అయిపోతారు. ఎక్కడ లేని వారందరూ కూడా మనకు అక్క చెల్లెళ్ళు అయిపోతూ మన దగ్గర ఉన్న ధనమును బట్టి మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. కానీ దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము, ఆయన ప్రేమను కలిగి ఉన్నటువంటి మనము, మనలో డబ్బు లేకపోయినా పర్వాలేదు, హోదా లేకపోయినా పర్వాలేదు, ఆస్తులు లేకపోయినా మనకు పర్వాలేదు, మనం ఏం కలిగి ఉండాలట? ప్రభువుని మనకు కలిగి ఉంటే ఆ ప్రభువులో ఉన్నటువంటి ఆనందము మరి సహోదరులు ఉన్నటువంటి ఐక్యత అనేది ఏర్పడుతుంది. ఆ ప్రేమను బట్టే ఈరోజు అనేకులు చాలా దేవుళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నారు. అయితే కొంతమందిలోని ఆ యొక్క ప్రేమ అనేది లేదు. ఆ ప్రేమ అనేది లేదు కానీ ఎవరికో లేదని మనం వాళ్ళ ఉండకూడదు. కానీ మనం ఏం కలిగి ఉండాలంట? ప్రేమతో ఉండాలి. ప్రేమ కలిగిన వారుగా మనం ఉండాలి. ఇది అంచె దినాలు కనుక అంచె దినాల్లో అనేకులు ప్రేమ చల్లారిపోద్దని వాక్యం తెలియపరుస్తుంది. అయితే మనం ఆ ప్రేమను చల్లారి పరిస్థితిలో ఉండకుండా ప్రేమను మనము కాపాడుకునేవారుగా, ప్రేమతో మనము జీవించేవారుగా ఉండాలి. ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు మనతో ఉండునుగాక. ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చూడండి, కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం మొత్తము ప్రేమ గురించి స్పష్టంగా రాస్తున్నారండి. ప్రేమ గురించి స్పష్టంగా రాస్తున్నారు. వాటి గురించి మనము తెలుసుకుందాము. 13వ అధ్యాయం నుంచి చదవండి.
13వ అధ్యాయం నుంచి 8వ వచనం వరకు. మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను, ప్రేమలేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఇందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను, ప్రేమలేని వాడినైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరంను అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అనకారమును మనస్సులో ఉంచుకొనదు. అహంకారమును దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకొనును, అన్నిటికీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాస్త్ర కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. జ్ఞానమైనను నిరర్ధకమగును. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్. చూసారండి, ఇక్కడ 1 కొరింథీ రాసిన పత్రికలోని మనం భాషలతో మాట్లాడొచ్చు, ప్రవచనాలు మనలో ఉండొచ్చు, కృపావరాలు మనలో కలిగి ఉండొచ్చు. వీటన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ ఉండి ప్రేమ లేని వాడైతే, ప్రేమ లేకపోతే ఏమంట, అదంతా వ్యర్థము. అంత మనలో పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, మనం ఇతరులకు సాయం చేస్తున్నాము, మనం ఎంతో అన్ని మనలో ఉన్నాయి, అన్ని క్వాలిఫికేషన్స్ మనలో ఉన్నాయి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీలో అన్నీ ఉన్నాయి, మంచిదే, కానీ ప్రేమ నీలో లేకపోతే అంతా వ్యర్థం. ఈరోజు చాలా మంది మాకు అన్ని ఉన్నాయి, మాకు అన్ని ఇది చేశారు, మనం అది అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనుకొని ఒక సహోదరుని ప్రేమించలేని పరిస్థితి. నీ దగ్గర ఎంత ఉంటే ఏమిటి, నీవెన్ని కలిగి ఉంటే ఏమిటి, నీకు ఎన్ని వరాలు ఉంటే ఏమిటి, కానీ నీ దాంట్లో ఏముండాలంట, ప్రేమ ఉంటే చాలు. ప్రేమ అనేది మరణం కంటే బలమైనది. ప్రేమ కలిగి ఉండేవారుగా మనము ఉండాలి. ఆ ప్రేమ అనేది మనలో ఉందా అంటే, ఒకరినొకరు మాట్లాడుకుని పట్టించుకుని ప్రేమ కాదండి. ఆ ప్రేమ ఏ విధంగా ఉండదనేది ఈ 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం అంతా నిజంగా మనం చదివితే ఆ విధంగా ఉన్నామా అనిపిస్తుంది. ఆ విధంగా ఉన్నామా, ఆ విధంగా ఉంటున్నామా, ఆ విధంగా ఉండగలుగుతున్నామా, లేదా ఆ విధంగా ఉండటానికి మనము ప్రయత్నం అనేది చెయ్యాలి. పెద్ద వాళ్ళు ఎంతోమంది అన్ని చాలా బాగా మరి ప్రార్థన చేస్తారు, మరి ఎంతగానో మాకు అన్ని తెలుసు, వాక్యానుసారం మేము జీవిస్తున్నాం అంటూ ఉంటారు. కానీ ఇతరుల సహోదరులను ద్వేషిస్తూ ఉంటారు, ఇతరులను కించపరుస్తూ ఉంటారు, ఇతరులను మరి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ప్రేమ అనేది వాళ్ళలో కనిపించదు. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు, నువ్వు ఎన్ని చెయ్యి, భాషలున్నా, ప్రవచనం ఉన్నా, లేదా నువ్వు సహాయం చేయి, పేదల కొరకు నీ ఆస్తి అంతా ఇచ్చేస్తావు, బాగానే ఉంది, అదంతా బాగానే ఉంది. కానీ నీలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివే. ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమే. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంట, ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగిన వారిలో ఏ క్వాలిఫికేషన్స్ ఉంటాయంట, ఆ ప్రేమ అనేదట దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమలో ఏముందంట, సహించేటటువంటి మనస్సు. ఎవరు ఏమన్నా కూడా ఓర్పు కలిగిన వారుగా ఉంటాం. ఎందుకంటే ఆ ప్రేమ అనేది మనలో ప్రేమ ఉంటుంది కదా, దేవుని ప్రేమ మనలో ఉంటుంది. కాబట్టి ఎవరు మనల్ని ఏమన్నా కూడా మనము తొందరగా మనం కోపపడకుండా దేవుని ప్రేమను కలిగిన వారుగా మనం ఏమి చేయాలంటే ఓర్పుతో సహించాలి. వారు ఎంత అంటున్నారా అనని దేవుడు చూసుకుంటారు ఖచ్చితంగా.
అని చెప్పి మనం వారితో ప్రేమగానే ఉండాలి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. అది ఎలా ఉంటుందట? దయ చూపిస్తుంది. ప్రేమ కలిగిన వారిలో ఏ ఒక్క లక్షణం ఉంటుందట? దయ. ఇతరులను ప్రేమించే తత్వం మనలో ఉంది కాబట్టి ఇతరులపై మనకేం కలుగుతుందట? దయ అనేది కలుగుతూ ఉంటుంది. కొంతమంది చూడండి, వాళ్ళ మొహంలోనే తెలిసిపోద్ది. వారు వెంటనే చెప్పగలం, మీరు క్రైస్తవులా అండి, మీరు చాలా నెమ్మదిగా కనబడుతున్నారే అనేది. కొంతమందిని చూస్తే అలా కనిపించదు. అలా మొహాలను బట్టి మనం కాదు, కొంతమంది చెప్తే అది చూడగానే అనిపిస్తూ ఉంటుంది. అమ్మా మీరు క్రైస్తవులా అని వెంటనే చెప్పగలం. ఎందుకంటే ఆ మొహంలో ఉన్నటువంటి ఆ ప్రేమ తత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే దయ చూపించే స్వభావము, దయ కలిగినటువంటి మనస్సు, ఆ మాట తీరు, ఆ ప్రవర్తన, నడవడిక అనేది ప్రేమ కలిగిన వారిలో కనబడుతుంది. ప్రేమ కలిగిన వారిలో ఏముంటుందట? దయ అనేది ఉంటుంది. ప్రేమ ఏముండదట? ప్రేమకి ఏముండదు? మత్సరం అనేది ఉండదు. ఇది ఇంపార్టెంట్. ప్రేమలో ఏముండదట? మత్సరం అనేది ఉండదు. కానీ చాలామంది క్రైస్తవులు బయట చూస్తున్నటువంటి కొంతమందిని చూస్తే, ఎవరైనా చిన్నగా ఎదిగితే వీళ్ళు మత్సరపడుతూ ఉంటారు. లేదా చక్కగా వాక్యం చెప్పారు అనుకోండి ఎవరైనా, దాన్ని చూసి వీళ్ళేం చేస్తారు? నాకన్నా గొప్ప లేదు, పెద్ద అంత లేదులే, అది లేదులే, నువ్వేం చెప్పలేదులే, నీకేం రాదులే అంటూ ఏమంటారట? వారు కించపరుస్తూ ఉంటారు. వారు ఎంత బాగా చెప్పినా సరిగా లేదులే అంటూ ఉంటారు. వారిలోనే ఏముందట? మత్సరం అనేది. నేను నీకన్నా గొప్ప అని చెప్పేటటువంటి తత్వం అన్నమాట. ప్రేమలోని ఏముండకూడదంటే మత్సరం ఉండకూడదు ప్రేమలోని. ఇప్పుడు ఎవరికి దేవుడు ఏ అభిషేకమునిచ్చారో, దేవుడు ఏ వరమునిచ్చారో దానిని బట్టి మనము వారి కొరకు ఇంకొన ప్రార్థన చేయాలి. చాలామంది దేవుని ఆత్మచేత నింపబడి మరి ఎంతగా చక్కగా ప్రార్థన చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలంట? ఆ విధంగా మేము కూడా ప్రార్థించే అభిషేకం నాకు ఇవ్వండి. అలాగే ఆ కుమార్తె ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో, ఇంకను ఆ బిడ్డను బలంగా మీరు అభిషేకించి ఇంకను మీరు వాడుకోండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేస్తే మనలో ఏమి లేదట. అలా చేస్తే ఆ స్వభావం మనలో ఉంటే ఏముంటుందట? మత్సరం అనేది మనలో ఉండదు. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నటువంటి నీ ప్రార్థన ప్రభువు విని నిన్ను కూడా ఆ విధంగా చేయాలనైనా ఆశపడతారు. ఈరోజు చూడండి, పోటీతత్వం అయిపోతుందండి. పోటీతత్వం బయట చూస్తున్న క్రైస్తవులు మరీ ఎక్కువైపోతుంది. నీకంటే నేను పాడతాను, నాకంటే నువ్వు నీకన్నా నేను గొప్ప చెప్తాను. ఇక్కడ వాక్యం చెప్తారు, అక్కడ ఏం చేస్తారట అంటే ఇక్కడ వాక్యం చెప్పడానికి మనకు ఒక దానికి ప్రాసెస్ ఇచ్చారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామట? ఆడు తక్కువగా ఉన్నాడు, ఆడిని దృష్టిలో పెట్టుకొనే ఇలాగ ఒకరినొకరు సేవకుల మధ్యలో కూడా ఐక్యత అనేది లేదండి. అందుకే దుష్టుడు ప్రేమ లేకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రేమని చల్లార్చేసి మరి ఏం చేస్తాడట? సహోదరుల మధ్యలో ఐక్యతను తొలగించేసి దుష్టుడు ఏ విధంగానూ చేయడం వలన అక్కడ దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. ఈరోజు హెచ్చింపుల కొరకు, ఈ రోజులు ఘనత కొరకు, ఈరోజు ఏదేదో వాటి కొరకు ప్రయాసపడుతున్నారు. కానీ ప్రేమ కలిగిన వారిగా మనం ఉండలేకపోతున్నాం. ప్రేమట మత్సరపడదు. అప్పుడు ఒకరికి ప్రార్థించేటటువంటి వరం ఇస్తారు, ఒకరు పాటలు పాడే వరం ఇస్తారు, ఒకరికి ఎక్కువగా బుద్ధి జ్ఞానములు కలిగినవి ఒక కృపావరాలు ఉంటాయన్నమాట ఎఫెసీ రాసిన పత్రికలో. ఈ విధంగా దేవుడు ఎవరు తలాంతులు చొప్పున దేవుడు వాళ్ళకి కావాలని ఇస్తాడు. అది చూసి మనం మత్సరపడకూడదు. కానీ ఏం చేయాలట? ఇంకొన వారిని వాడుకోండి, నీ చిత్తమైతే నన్ను కూడా అట్టి విధంగా వాడుకోండి ప్రభువా అని మనం ప్రార్థిస్తే
దేవుడు మన ప్రార్థనలో నిస్వార్థంగా ఉంది కాబట్టి, మన ప్రార్థనలో మత్సరము లేదు కాబట్టి, మన ప్రార్థనలో స్వార్థం లేదు కాబట్టి దేవుడు మనకు కూడా అట్టి విధముగా అనుగ్రహిస్తాడు. ప్రేమలో ఏముండకూడదంట, మత్సరం అనేది ఉండకూడదు. అందరినీ వాడుకో ప్రభు, అందరినీ నువ్వు బలపరచు ప్రభు, అందరూ నీ పనిలో వాడబడాలయ్యా. నీ రాకడ సమీపంగా ఉంది. ఈ విధముగా మేము బలహీనులుగా ఉండకూడదు. ఇలాగ మేము మత్సరము కలిగిన వారుగా ఉండకూడదు. ధర్మముగా మేము ఉండకూడదయ్యా. ప్రేమ కలిగిన వారుగా ఒకరినొకరు తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించే వారిగా మేము ఉండాలయ్యా అని మేము ప్రార్థించే స్థితిలో మనము ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇంకేముండదట, ప్రేమ ఏ విధంగా ప్రవర్తించదట, డంబం అనేది అంటే డంబము చూపిస్తూ ఉంటారు కొంతమంది. ఏమంట, నాకన్నా గొప్పగా వాక్యం చెప్పేవారు ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా వాక్యం చెప్పితే నీ ఏమీ లేదు, నీకేమీ రాదు, అసలు నువ్వు పొందుకున్నావా, ఆత్మను పొందుకున్నావా, అభిషేకం పొందుకున్నావా, ఎలా పడితే అలాగే మాట్లాడేస్తున్నావు, నేను చూడు అని చెప్పేసి అనుకుంటా. అలా అనే అధికారము మనకి లేదండి. ఎవరు వాళ్ళు చెప్పుడు దేవుడు చూసుకుంటారు. మనం ఏం కలిగి ఉండాలట, మనం డంబం అనేది మనలో ఉండకూడదు. మనలో ఏముండాలంట, నిస్వార్థం అనేది మనలో ఉండాలి. ఆ ప్రేమ కలిగిన వారికి మనం ఉండాలి. మనం గొప్పలు ఏమాత్రము చెప్పుకోరు. అసలు మనం ఇంత ప్రయాసపడుతుంది దేని కొరకండి? మనం ఇంత ప్రయాసపడుతున్నాము దేవుని కోసం అని చూడండి. మనం ఇంత అక్కడక్కడి నుంచో ప్రాంతాల నుంచో వచ్చి మనము అసలు అక్కడికి వెళ్ళామంటే దేనిని బట్టండి? దేవుడు మహిమపరచబడాలని, దేవుని ప్రేమ మన సహోదరులు కలిగి ఉండాలని ఉద్దేశమే. మనం ఏమి చేసినా ప్రభు నిమిత్తమే మనం చేస్తున్నాం. ఈ ప్రభువు నిమిత్తము చెయ్యాలి. మనలో ఏమి ఉండకూడదు, డంబం అనేది ఉండకూడదు. ఈరోజు చాలా మంది బయట చూస్తే క్రైస్తవుల్లోనే డంబం అనేది ఎక్కువైపోతుంది. ఆ విధంగా ఉండకూడదని ప్రభు చెప్తున్నారు. ఆ ప్రేమలో ఏముండదట, ప్రేమ కలిగిన వారిలో ఇది ఉండదంట, ఈ డంబం అనేది ఉండదంట. మరి ఏ విషయంలో ఇంకేముండదట, అది ఉప్పొంగిపోదు. ఎవరైనా నువ్వు బాగా వాక్యం చెప్పావమ్మా, లేదా నువ్వు బాగా పాట పాడావమ్మా, లేదా నువ్వు బాగా పరిచయం చేసావమ్మా, నువ్వు బాగా ప్రార్థించావమ్మా అంటే పొంగిపోదు. ఎందుకు? ఎవరి కోసం మనం చేస్తున్నాం? దేవుడికి మహిమ. దేవుడు మాత్రం మహిమపరచబడాలి, మనం తగ్గింపబడాలి, దేవుడు హెచ్చింపబడాలి. ఈ విధముగా మనం ఉప్పొంగిపోదు. ప్రేమ కలిగిన వారిలో డంబము, ఉప్పొంగుతనం ఉండదు. ఎందుకంటే మనం చేస్తుంది దేనికోసం? ప్రభు నామమే మహిమపరచబడాలి. మన ద్వారా దేవుడు మహిమపరచబడితే మనకు ఘనత. అంతే. మనం మహిమపరుచుకుంటే మనకు గంత వస్తే దేవుడికి రాదు. అప్పుడు దేవుడు బాధపడతారుగా. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటే ఆ ఉప్పొంగతత్వం కాకుండా మనము తగ్గించుకునే స్వభావం ఉండాలి. మనం ఏమి చేసినా ప్రభువుకు మాత్రమే మహిమ, ఆయన మహిమపరచబడాలి. మనం అల్పులం, ఏ యోగ్యత లేదు. పెంట కప్పుల మీద ఉన్నటువంటి మనల్ని దేవుడు పైకి లేవనెత్తాడు. అట్టి అవకాశం ఇచ్చిన దేవుని మనము మహిమపరచాలి. ప్రేమలోని పొంగే స్వత్వం ఉండదు. మరి నీ ప్రేమ అమర్యాదగా నడవదు. అంటే అమర్యాదగా నడవదంటే మనం జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. ప్రేమలో చాలా మందికి ఒక అన్ని తెలుసండి అంటూ ఉంటారు కానీ నిజంగా వారికి ఏమీ తెలీదు. ఎందుకంటే ప్రేమ కలిగిన వారిలో అమర్యాదగా నడవదు. అంటే ఇతరులు బాధపడే విధంగా ఉండరు, ఇతరులను కించపరిచేవారుగా ఉండరు, ఇతరులకు ఇబ్బంది పెట్టేవారుగా ఉండరు. ఇతరులకి ప్రేమ కలిగిన వాళ్ళు ఈ స్వభావం ఉండదు. అమర్యాదగా నడుచుకోడు. ప్రతి ఒక్కరితో మర్యాదగానే ఉంటారు. ప్రతి ఒక్కరితోనూ ప్రేమ కలిగిన వారిగానే ఉంటారు. వాళ్ళు ఎలాంటి వారైనప్పటికీ ముఖ్యంగా మన క్రియలను బట్టి వారు మార్పు చెందేవారిగా ఉండాలంటే మనలో ప్రేమ అనేది ఉండాలి. ఆ అమర్యాదగా ఇతరులను పెట్టే స్వభావం అనేది మనలో ఉండదు. ప్రేమ కలిగిన వారిగా ప్రేమ అయితే మనలో ఉంటే అమర్యాదగా మనం ఇతరులపై నడుచుకోము, ఇతరులను బాధ పెట్టే వారికి మనం ఉండము. తర్వాత ఇంకేమంటా, ప్రేమ స్వప్రయోజమును విచారించుకునదు, త్వరగా కోప్పడదు.
స్వప్రయోజనం అంటే నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి అనుకోదట. ఆ ప్రేమ కలిగిన వారు స్వప్రయోజనం విచారించుకోరు. ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులతో మనము సమాధానం, ఇతరులను మనం ప్రేమించాలి. ఇతరులు అయ్యో బాధలో ఉన్నారే, కష్టాల్లో ఉన్నారే, వీరంతా ఇబ్బంది పడుతున్నారే, వారికి మనం సహాయం చేయాలి, ఈ విధముగా ఆలోచిస్తారు. తమ పరిస్థితులు ఎంత వ్యతిరేకమైనప్పటికీ కూడా, ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా, ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడాను దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి, ఆయన ప్రేమను బట్టి మనము మన స్వప్రయోజనం, నా పిల్లలు నా కాదు కానీ ఇతరులకు మనం సహాయం చేయాలి, ఇతరులను మనం ప్రేమించాలి, ఇతరుని ప్రేమను, క్రీస్తు ప్రేమను వారికి చూపించాలనే ఉద్దేశం ఉంటుందన్నమాట. అలా ఆ ప్రేమ కలిగిన వారు స్వప్రయోజనం విచారించుకోరండి, వాళ్ళ గురించి ఆలోచించరండి, ఎదుటి వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి ప్రేమ ఉండాలండి. స్వప్రయోజనము, మన ప్రయోజనం, మన కుటుంబం, మన గురించి కాదు, ఇతరుల కోసం ఆలోచించేటటువంటి, ఇతరుల ప్రయోజనం కోసం, ఇతరులను ప్రభు సన్నిధికి నడిపించేవారు, దాంట్లో ఆ ప్రేమను చూపించేవారుగా మనము ఉండాలి. ప్రేమ త్వరగా కోపపడదు. ఇది మనలో త్వరగా కోపం వచ్చేస్తుంది. ఎవరైనా ఏమైనా చిన్న మాట అంటే మనము త్వరితముగా వెంటనే కోపపడిపోతూ ఉంటాము. అది భర్త మనల్ని ఏమన్నా అయితేనేమి, పక్కవారు అంటే ఇరుగు పొరుగు వారు, మన వీధిలో ఉన్నవారు మనల్ని ఏమన్నా త్వరగా కోపం వచ్చేస్తుంది. ఆ కోపం అనేది ప్రేమలో ఉండదట. త్వరగా కోపపడరట. మరి ఎలా ఉంటారట? ఓర్పు, ఓర్పు కలిగిన వారుగా సహిస్తూ ఉంటారండి. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు కొంతమంది క్రైస్తవులు కనబడుతూ ఉంటారండి. వాళ్ళు అసలు వాళ్ళు దేవుడు పేరు చెప్తారు, క్రైస్తవులని చెప్తారు, ఎంత గొడవలు ఆడేసుకుంటారని భయం వేసేస్తుంది నాకు. అమ్మో, అక్కడ అన్ని జనులు ఉన్నారే, అక్కడ అక్కడే అన్ని జనులు ఉన్నారు, వీళ్ళు చూసి ఏమనుకుంటారో, దేవుడి నామానికి ఇలాగా అవమానం వస్తుందేమో, ఇది చూసి అమ్మో దేవుడు బాధపడతారేమో, ఒక్క మాట్లాడినేస్తారండి, టక్కమని ఒక్క మాట అనేస్తారు. ఈ అన్యజనులు ఏం చేస్తారు తెలుసండి, మన ప్రవర్తన కనిపెడుతూ ఉంటారు, మన మాట తీరు కనిపెడుతూ ఉంటారు, మనల్ని కనిపెడుతూనే ఉంటారు. మనుషులు అన్యజనులు ప్రత్యేకంగా కనిపెడుతూ ఉంటారు. మనం క్రైస్తవులను కనిపెడుతూ ఉంటాము, అన్యజనులు మనల్ని కనిపెడుతూ ఉంటారు. మనందరినీ కనిపెట్టేవాడు దేవుడు కదా. అయితే వీళ్ళు చూస్తారండి మనలోని ఆ త్వరగా, సపోజ్ ఇలా మాట్లాడిస్తే ఒక్క మాట అనేస్తారు. ఏంటంటారు తెలుసండి, నువ్వు వేసి నమ్ముకున్నావా, నువ్వు వేసి నమ్ముకున్నావా, ఏడిది ఏడుది ఇలాగైపోతారు అంటే ఒక మాట అనేసరికి ఎంత అవమానం అనిపిస్తుంది. మనకు కాదు, అయ్యో దేవుడు నామనుకో అవమానం. ఈ విధంగా నడుచుకుంటున్నారండి బయట. నేను చాలా చూస్తున్నాం. ఎక్కడ ఎక్కడ దేవుడు నామనుకోమని వచ్చేద్దేమో మన ప్రవర్తన ద్వారా, ఎక్కడ మన మాట ద్వారా దేవుని నామనికి అవమానం వచ్చేద్దేమో, ఎక్కడ మనము తొందరపడితే కోపడిపోతే దేవుని నామకు అవమానం వస్తుంది, ఎంతో భయం వేసేస్తుంది అన్న కదా అండి. కాబట్టి మనలో ప్రేమ కలిగిన వారిలో ఏముండకూడదట, త్వరగా కోపపడే తత్వం ఉండకూడదు. ఎవరినన్నా దేవుడి నిమిత్తం అన్నా మన నిమిత్తం అన్నా కూడా మనము ప్రేమ కలిగిన వారిగా వారితో ప్రేమతోనే నడుచుకోవాలి. ఆ ప్రేమే మరణము కంటే బలమైనది. ఎంత మూఢుకుడైనా, ఎంత దౌర్భాగ్యుడైనా, ఎంత త్రాగుబోతైనా, అంతైనా మనం ఆ ప్రేమను చూపిస్తే, మన క్రియల్లో ఆ ప్రేమను కనపరిస్తే, ఎట్టివాడైనా కూడాను మన ప్రవర్తన ద్వారా ప్రభు సన్నిధికి వచ్చే విధమైనటువంటి అనుగ్రహం దేవుడు అది ఇస్తారండి. ఆ ప్రేమలో ఏముండదట, కోపం అనేది ఉండదు. కాబట్టి త్వరగా కోపపడే తత్వం ఉండదు. అపకారమును మనసులో ఉంచుకోదండి. అంటే నాకు మొన్న వెళ్తే ఇలా చేశాడు, నన్ను అవమానపరిచాడు, ఇప్పుడు నేను రాని ఖచ్చితంగా నేను కూడా అపకారం చేస్తాను, నాకు అవమానపరిచాడు నేను కూడా అవమానపరుస్తాను, నాకు ఇది పెట్టలేదు కాబట్టి నేను వాడికి పెట్టను. ఈ విధమైనటువంటి ప్రేమ కలిగిన వారిలో ఇది ఉండదండి. ఏముంటదట,
అపకారమును మనస్సులో ఉంచుకోదు. వారు ఎన్ని చేసినప్పటికీ మరలా మనము వారిని ఇంకను ప్రేమించే స్వభావం కలిగిన వారిగా ఉంటామండి. కాబట్టి ఆ అపకారమును మనసులో ఉంచుకునే తత్వం అనేది ప్రేమ కలిగిన వారిలో ఉండదు. మరి ఏముంటదట? ఆ దుర్నీతి విషయంలో సంతోషపడక దేనిలో సంతోషిస్తారట? సత్యము మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రకారంగా అది సత్యము. అందులో మనము ఆ ప్రేమ కలిగిన వారిలో సంతోషము కలిగిన వారుగా మనం ఉంటాం. అన్నిటినీ తాలుకుంటాం, అంటే అన్నిటినీ కప్పుకుంటాం. ఎందరినో పుట్టినోటిలోనే ఏముంది ప్రేమ కలిగిన వారిలో? సపోజ్ వాళ్ళు చిన్న లోపాలున్నా మనం ఏమంటామంటే, ఎవరైనా వస్తే లేదండి అలా కాదండి, అతను అలాంటి వారు కాదండి, మంచి అతనండి అని మనము ప్రేమ కలిగి మనలో ఉందో కాబట్టి అతను దూషించే తత్వం మనలో ఉండదన్నమాట. అన్నిటిని తాలుకుంటాము, అన్నిటిని నమ్ముతాము. ఆ ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఆ ప్రేమను సహించేవారుగా మనలో ఉండాలి. తర్వాత అన్నిటినీ నిరీక్షిస్తాం. ఆ ప్రేమ కలిగిన వారిలో ఏముంటుంది? అది నిరీక్షణ. ఏ నిరీక్షణ? దేవుడు త్వరగా వస్తారు, ఆయన కొరకు నేను బ్రతుకుతాను. ఈ మనుష్యులను బట్టి కాదు, దేవుని కొరకు నేను బ్రతుకుతాను. ఆయన త్వరగా వస్తారు, నన్ను తీసుకువెళ్తారు, ఆయన రాజ్యంలో నేను కూడా ఉంటాను. నిరీక్షణ మనకు ఉందండి. అన్ని జనులకైతే నిరీక్షణ లేదు. అన్ని జనులు ఈరోజు ఏమవుతుందో వాళ్ళకి తెలియదు, కానీ మనకు తెలుసు. మనం పోయినా పర్వాలేదు, మనం చనిపోయిన ప్రభు కొరకే, మనం బ్రతికిన ప్రభు కొరకే బ్రతుకుతాము. ఎందుకంటే ఆ నిరీక్షణ మనకి ఇచ్చాడు. ఆ స్వభావం మన దేవుడికి ఇచ్చారు. అంటే ఆ స్వభావం, ఆ ప్రవర్తన కలిగిన వరకు మనం ఉండాలి. ప్రభు వస్తున్నారు, ఆయన మనల్ని తీసుకువెళ్తారు. మనం ఇక్కడ ఏం కలిగి ఉండాలట? ఆత్మవరాలు, కృపా ఫలాలతో నింపబడిన వారుగా ఉండాలి. ఆత్మ ఫలాల్లో మొట్టమొదటి ఏటట 9 వరాల్లోనూ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఒకటే చెప్పారు, ప్రేమ. తర్వాత సంతోషము, సమాధానము, దీర్ఘశాంతి, ఇవన్నీ వస్తాయి. ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఆ ప్రేమ అనేటటువంటి ఆత్మఫలం నీలో ఫలిస్తే చాలండి, నువ్వు ఇంకనూ అభివృద్ధి పరచబడతావు. అన్నిటిలోనూ కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క ప్రేమ చాలండి. ఒక్క ప్రేమతోనే మనం జయించగలము. ఎంత మూర్ఖుడిని! ప్రేమ మరణము కంటే బలమైనది. నేను ఇంకా చాలా రిఫరెన్స్ నా దగ్గర ఉన్నాయి. అప్పుడే టైం అయిపోయింది. ఒక్క వాక్యంలోనే ఎన్ని అర్థాలు ఉంటే ఇంకనూ చాలా ఉన్నాయి. ఇంకా చివరిగా అక్కడ వచ్చిన ఏమడుగుతుందట? 13వ వచనములు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలిచిన. విశ్వాసం గొప్పదే, దేవుని కోసం నిరీక్షణ గొప్పదే, ప్రేమ గొప్పదే, కానీ వీటిలో శ్రేష్టమైనది ఏటట? ప్రేమ. దేవుడికి మనకు విశ్వాసం చాలా ఉంది, దేవుని చాలా నమ్ముతున్నాం. అలాగే దేవుడు మనల్ని తీసుకువెళ్తారని ఆ నిరీక్షణ మనకు ఉంది, ప్రేమ ఉంది. ఈ అన్నిటిలోని శ్రేష్టమైనది ఒక మాట తెంపారు, ప్రేమే. అంటే ఇప్పుడు మనకు ప్రేమ లేకపోతే, అంటే మనం ఎంత భక్తి చేసినా వ్యర్థమే, మనం ఎంత ప్రార్థించినా వ్యర్థమే, మనం ఎన్ని కోటాలు పెట్టుకున్నా వ్యర్థమే, మనం ఎన్ని కానుకలు ఇచ్చినా వ్యర్థమే. ప్రేమ లేనిది ఎందుకండి? అందుకే ఒక మాటలో దేవుడు చెప్పాడు, ఈ 13వ అధ్యాయం అంతాను, నువ్వు ఎన్ని చేసి ఇన్ని ఉన్నాయి, నీళ్ళు ఎన్ని క్వాలిఫికేషన్ అవన్నీ అక్కర్లే. నీళ్ళేం లేకపోతే, ప్రేమ లేకపోతే మనము వ్యర్థమైన వాళ్ళమే. ఆ ప్రేమ కలిగిన వారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి సహోదరమైన బంధముతో ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటే ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి. ఈ ఐక్యత ఎందులో వస్తుందట? ప్రేమలోనే వస్తుంది. అలాగే కొన్ని రాసిన పత్రికలకు ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడాలి మనము. ఇంకా ఎన్నో వచనాలు తెస్సలోనిక రాసిన పత్రికలో ఉన్నట, తిమోతి కట, అక్కడ ఉన్నటువంటి సహోదరులట ప్రేమించారట. ఆయనని ఎంతో ప్రేమించి ఆదరించారట. ఆ ఆదరణ బట్టి ఆయన ఎంతో సంతోషించారట. అది ప్రభువుకి మహిమ. దేవుడిని బట్టి మరి పౌలు గారిని ఎంతో ఆదరించి ప్రేమతో ఉన్నారు. ఎన్నో రిఫరెన్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ సమయం లేదు వాటి గురించి చెప్పటానికి. ఈ ఒక్క వచనములోనే ప్రేమ గురించి ఎన్నో మాటలు ఉన్నాయి. ఒకసారి మనం సర్చ్ చేసుకుందాం. ప్రభా, నేనైతే నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీ ప్రేమ అనేది నాలో ఉందా? నీ ప్రేమ కానీ నాలో ఉంటే ఈ క్వాలిఫికేషన్స్ నాలో ఉన్నాయా అనేది మనం గమనించాలి. మనం
దేవుని ప్రేమిస్తున్నాం, బాగానే ఉంది, అన్ని చేస్తున్నాం, బాగానే ఉంది. దేవుడు మనల్ని అయితే దేవుని ప్రేమ మనలో ఉంటే, ఇదిగోండి ఈ యొక్క లక్షణాలన్నీ మనలో ఉంటే దేవుడు చెప్పేటటువంటి ఆ ప్రేమ చూసారు 13 అధ్యాయం చెప్పిన ఒకసారి మనం వీటిని చదివి మరలా ధ్యానిస్తే ఎన్నో మాటలు మనం కొన్ని చేయలేకపోతున్నామండి. మనం కొన్ని చేయలేకపోతున్నాము. అందుకే దేవుడిని అడగాలి, ప్రభువా ఇప్పుడు ప్రేమ గురించి నువ్వు చెప్పావు కదా ప్రభువా, ఈ ప్రేమ కలిగిన తత్వం నాకు అనుగ్రహించు. అపకారం మనసులో ఉంచుకోదంటున్నావు, స్వప్రయోజనం విచారించుకోదని, అమర్యాదగా నరవదంటున్నావు, ఉప్పొంగదంటున్నావు, డమంగా ప్రవర్తింపదంటున్నావు కదా. అలా తండ్రి, ఈ విధంగా నేనేమో ప్రవర్తించానేమో, నన్ను క్షమించు. ఇక మీదటగా నేను సంపూర్ణ ప్రేమలో ఎదిగే విధంగా నన్ను ఉంచండి అయ్యా, అన్నట్టు విధంగా మీరు నడిపించండి అయ్యా అని ప్రార్థించేవారుగా ఉండాలి. చిన్న పాట పాడతాను. అన్నిటికి మించినటువంటి దేవుని ప్రేమ ఎంతో గొప్పది. మనం ఎన్ని చేసినప్పటికీ కూడా మనల్ని క్షమిస్తూ సహిస్తూ మనల్ని అంతగానో నడిపిస్తున్నటువంటి దేవుని ప్రేమ ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నిటికంటే గొప్పది. ఈ లోకంలో ఉన్న ప్రేమ ఏమంటదంటే, నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను నిన్ను చంపేస్తా అంటది. కానీ యేసయ్య అంటారు, నువ్వు నన్ను ప్రేమించకపోయినా నీకోసం నా ప్రాణం పెడతాను అంటాడు. అట్టి విధమైన ప్రేమ గొప్పది. అట్టి విధమైనటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి మహిమ. అట్టి ప్రేమను అనేకులు కలిగి ఉండాలంటే మనలో ఆ ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. అట్టి విధముగా దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్వచ్ఛమైన ప్రేమ నా యేసు ప్రేమ, నిత్యముండు ప్రేమ, నన్ను మరువని ప్రేమ, అది తరగని ప్రేమ, అది ఆరని ప్రేమ, ఆర్పజాలని ప్రేమ. యేసు ప్రేమ పరిశుద్ధ ప్రేమ, పాపిని ప్రేమించే పరిపూర్ణమైన ప్రేమ, సత్యమైన ప్రేమ నా యేసు ప్రేమ, నిత్యముండు ప్రేమ, నన్ను మరువని ప్రేమ, అది తరగని ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఆయన ప్రేమను చూపించే వారుగా ఉండాలి. ప్రేమ స్వరూపైన దేవుడు మనకు తోడైనను గాక. దేవుడి మాటలు దీవించును గాక. మరి అవకాశం ఇచ్చిన దేవా దేవునికి, సేవకులకి, మీ అందరికి కూడా ప్రభు పేరట వందనములు తెలియపరచుకుంటున్నా. ఆమేన్, ఆమేన్. ప్రేమ కావ్యము, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్. ప్రేమ కావ్యము ఆవిష్కరించబడి మన ముందు ప్రస్తావనకు తెచ్చి ఆశా షారోన్ అమ్మగారికి వందనాలండి. పరిశుద్ధ పౌలు ప్రేమ కావ్యమును రచించకపోతే ఇంత గొప్ప ప్రేమను మనం ఎలా గ్రహించగలము? ఇంత గొప్ప ప్రేమను, స్వప్రయోజనమును విచారించుకొనని ప్రేమ, త్వరగా కోపపడని ప్రేమ, ప్రేమ లక్షణాలు, ప్రేమ స్వరూపాలు. అందును బట్టే ఆచార్య కృపాచారి గారికి, వారి కుమార్తె డాక్టర్ హిమబిందు గారికి, ప్రొఫెసర్ అబ్రహాం లింకన్ గారికి, ఈ చిన్న సువార్థికులను పెద్ద మనసు చేసుకొని ప్రేమించారు కాబట్టే దేవుని సేవకులుగా ప్రేమించారు కాబట్టే వారి ప్రేమకు పాత్రులమయ్యాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆచార్య, మీకు, కుమార్తెకు ధన్యవాదాలతో ధన్యవాదాలు మీకు అందరికీ దేవుని నామమున ధన్యవాదాలు. వందనాలండి అందరికీ. వందనాలు. అందరికీ వందనాలు సార్.